హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకుందాం. ఈ షోలో నిన్న తనుజకి అండ్ దివ్యకి చాలా పెద్ద గొడవ జరిగింది. మోస్ట్లీ ఇంటూ కొట్టుకునేంత వరకు వచ్చారు. సో ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఒక విషయంలో తనుజది తప్పుంది, ఒక విషయంలో దివ్యది తప్పుంది. సో మీ సపోర్ట్ మొత్తం వినిన తర్వాత ఈ వీడియోని ఫుల్గా చూసిన తర్వాత మీ సపోర్ట్ ఎవరికైనా తెలియజేయండి. ఫస్ట్ అయితే దివ్య తనుజకి బర్నీ సార్ తనకి కాలు బాగాలేకపోతే కాలు దగ్గర నుంచి వచ్చేసి కొంచెం ఆయింట్మెంట్ అది పూస్తున్నప్పుడు దివ్య వచ్చేసి తనకి నాకు నచ్చలేదు, మీరు అలా చేయడం, మీకే ముందు బాగాలేదు కదా, అలా చేయడం మంచిదా మీకు అని కొంచెం ఎక్కడో కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. తర్వాత ఫ్యామిలీస్ అందరూ వచ్చేసారు. వాళ్ళు చెప్పారు, నీ కమాండింగ్ కొంచెం తగ్గించుకో అని కూడా చెప్పింది వాళ్ళ బన్నీ సార్ కూతురు కూడా వచ్చిన తర్వాత కూడా, నీ కమాండింగ్ కొంచెం తగ్గించుకో మా నాన్న మీద అని చెప్పడం కూడా జరిగింది. బట్ ఎందుకో అక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ దివ్య చేసినట్టు అనిపించింది. తర్వాత నిన్న బిగ్ బాస్ ఈ కెప్టెన్సీ టాస్క్ పెట్టినప్పుడు అందరు కలిసి హోమ్‌లో అందరూ కలిసి తనుజని ఎగ్జిట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేయకుండా చేయడం జరిగింది. అది ఎందువల్ల అంటే వాళ్ళ రీజన్ కరెక్టే. ఎందుకంటే తను బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్సీ ఇమ్యూనిటీ ఉంది. అలాగే కెప్టెన్సీ టాస్క్ నుంచి వచ్చింది. కెప్టెన్సీలో ఆల్రెడీ ఉంది. సో తనని తీసేయాలి అనుకోవడం కరెక్టే. కాకపోతే ఫస్ట్ దివ్య లేకుండా ఎవరైనా లేసి ఆ విషయం చెప్పుంటే తనుజ కొంచెం ఫీల్ అయ్యేది కాదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్గా దివ్య చెప్పడం వల్ల ఏంటంటే తను హెవీగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరు కూడా చాలా తిట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ దివ్య కానీ లేచిపోకుండా కానీ ఉంటే ఈ గొడవ అంతా జరిగేది కూడా కాదు. నాకు తెలిసి ఈ వీక్ దివ్య బయటకు వచ్చేస్తుంది అనుకుంటా. సో ఆల్మోస్ట్ బయటకు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. సో మీరు కూడా కమెంట్ చేయండి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనేది. సో ఇంకొచ్చేస్తే కెప్టెన్సీ టాస్క్లో ఫైనల్గా మిగిలింది రీతు అండ్ సుమన్ శెట్టి. ఫైనల్గా వాళ్ళిద్దరు గేమ్ ఆడడం జరిగింది. దాంట్లో సుమన్ శెట్టి లాస్ట్ ఫైనల్గా దాన్ని ప్రాపర్గా సెట్ చేయలేకపోయాడు. సో తనుజ ఫైనల్ డెసిషన్ ఏంటంటే రీతుకి కెప్టెన్సీ టాస్క్ ఇవ్వడం జరిగింది. సో దాని దగ్గర కూడా చాలా గొడవ జరిగింది. బట్ ఫైనల్గా వచ్చేసి రీతు అనేది నెక్స్ట్ మండే నుంచి కెప్టెన్ అనేది తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ గేమ్లో ఒకవేళ మీరు చూసుంటే ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కూడా మీరు కమెంట్ చేయండి. నాకైతే తనుజ ఫేర్ డెసిషన్ తీసుకుందనే అనిపించింది. సో మీ కమెంట్ కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఒక లైక్ వేసుకోండి. అబ్బా, లైక్ ఎవ్వరు వేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ వేయట్లేదు. ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.